ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 103 అధ్యాయము 1 వచనము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆమేన్. ఈ వాక్యము వించినంటి దేవుని బిడ్డలారా, ఈరోజు కీర్తనల గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నారు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. మన ప్రాణం ఎవరిని సన్నతించాలంటే అండి, దేవుని సన్నతించాలి. మన ప్రాణము దేవుని స్తుతించాలి. మన అంతరంగంలో ఉన్న సమస్తము కూడా ఆ యొక్క పరమ తండ్రిని, ఆ యొక్క సృష్టికర్తను ఎల్లప్పుడూ కూడా స్తుతించాలి. ఆయన స్తుతులకు అర్హుడు. ఆయన నిత్యము దూతలతో, ప్రధాన దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతిగానాలతో ఆయన పూజింపబడుచున్న పూజార్హుడు. కాబట్టి నా ప్రాణమా, మన ప్రాణము, మన అంతరంగంలో ఉన్న సమస్తము, ప్రతి క్షణము కూడా మన ప్రాణంని ఎవరు స్తుతించాలి? ఆకాశం ముందు నా తండ్రిని స్తుతించాలి. ఆయన పరిశుద్ధ నామమును సన్నతించాలి. ఆయన పరిశుద్ధ నామాన్ని మనము సన్నతించాలి. దినమే ఆయనది గొప్ప నామము, అన్ని నామముల కన్నా గొప్ప నామము. ఆయన ఎంతగానో మాట్లాడుచున్నాడు కీర్తన గ్రంథంలో. ఆయన చేసిన ఉపకారంలో మనం ఏది కూడా మరవకూడదు. నీ నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యములు చేసి ఉన్నారు. నువ్వు నీ బాధ తీరిపోయిన తర్వాత, నీ అవసరం తీరిపోయిన తర్వాత దేవుడిని మర్చిపోతున్నావా? అలా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. నీ ప్రాణము, నీ అంతరంగము దేవుని వైపు తిరుగుతూ ఉండాలి. అప్పుడే ఆయన చూస్తాడు. నేను నీతి మంతునిగా ఆయన ఏం చేస్తాడు? ఆయన పరిశుద్ధ నామమును ఎప్పుడైతే నువ్వు దినమెల్లా నువ్వు ఆయన ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తున్నావో, ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రాణము, మన అంతరంగం, మన సమస్తము దేవుని స్తుతించాలండి. దేవుని ఘనపరచాలి. నిత్యము ఊపిరిస్తున్న ఆ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు తెలపాలి. దావీదు అటు రీతిగానే తెలిపాడు. దినముకి 7 మార్లు ప్రార్థించాడు. దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. దేవుని అడిగాడు, వేడుకున్నాడు. మనం కూడా అట్టి రీతిగా మనకున్న సమస్యలను బట్టి, మనకున్న వ్యాధులను బట్టి, ప్రతి ఒక్క దాన్ని బట్టి మనం దేవునికి ప్రార్థించాలండి. దేవుని స్తుతించాలి. దేవుని యొక్క నామాన్ని మనం ఘనపరచాలి. కీర్తనల 103 అధ్యాయంలో దేవుడు మనతో ఈరోజు మాట్లాడి ఉన్నారు. దేవుని స్తుతించాలనే గొప్ప సంకల్పం మనలో ఉండాలి. అందుకంటే అంతరంగంలో సమస్తము కూడా దేవుని స్తుతించాలంట. దావీదు అటు రీతిగా స్తుతించాడు. మనం కూడా మన జీవితాల్లో దేవుణ్ణి ప్రతి దినం కూడా అటు రీతిగా స్తుతించాలని వాక్యం సెలవిస్తుందండి. ఈ వాక్యం మిమ్మలను, మీ కుటుంబంలో ఎంతగానో బలపరుస్తుందని నమ్ముచు ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.